ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు ఎంత గందరగోళాన్ని ఫేస్ చేస్తున్నాయి మనందరం చూస్తూనే ఉన్నాము. సెన్సెక్స్ నిఫ్టీలు గరిష్ట స్థాయి నుంచి సుమారు 14% పడిపోవడంతో పెట్టుబడిదారుల్లో అయితే కలవరం మొదలైంది. యుద్ధాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అయితే గత చరిత్రను గనుక మనం పరిశీలిస్తే ఇటువంటి టైంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. పతనం అనేది తాత్కాలికం కావచ్చు. గతంలో గల్ఫ్ యుద్ధం టైం కావచ్చు, 9/11 దాడుల టైం కావచ్చు, 2008 ఆర్థిక సంక్షోభం లేదా 2020 కోవిడ్ టైంలో కూడా స్టాక్ మార్కెట్లు భారీగానే పడిపోయాయి. కోవిడ్ టైంలో కేవలం ఒక్క నెలలోనే షేర్ మార్కెట్ 37% పడిపోయింది. కానీ ప్రతిసారి స్టాక్ మార్కెట్ ఆ పతనం నుంచి కోలుకొని మళ్ళీ పైకి లేచింది. నెక్స్ట్ వచ్చేసి 3 నెలల్లోనే మార్పు ఉంటుంది. చారిత్రక గణాంకాల ప్రకారం చూస్తే ఏదైనా పెద్ద సంక్షోభం వచ్చి మార్కెట్ పడిపోయిన 3 మంత్స్ తర్వాత సగటున 10% లాభాలు వచ్చాయి. అంటే ప్రారంభంలో వచ్చే షాక్ తగ్గిన తర్వాత మార్కెట్లు మళ్ళీ పుంజుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఓపిక ఉంటే లాభాలే. సంక్షోభం వచ్చిన 6 నెలలకు సగటున 17%, 9 నెలలకు 26% వరకు షేర్ మార్కెట్ లాభాలను ఇచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ ఎంత వేగంగా పడిపోతుందో అంత వేగంగా కోలుకుంటుంది. ఇక పెట్టుబడిదారులకు ఒక అవకాశం. మార్కెట్ పడిపోయినప్పుడు భయపడి షేర్లను అమ్మేయడం కంటే మంచి కంపెనీల షేర్లు తక్కువ ధరకు వచ్చాయనుకోండి, వాటిని కొనుక్కోవాలి అంటున్నారు. అది తెలివైన పని అంటున్నారు. దీర్ఘకాలం పాటు పెట్టుబడిని కొనసాగించేవారే ఇటువంటి టైంలో ఎక్కువగా లాభపడతారు.